రాత్రి జరిగినటువంటి బస్సు సంఘటన ఏదైతే ఉందో చాలా విషాద ఛాయలైతే అలుముకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ కర్నూలు జనరల్ ఆసుపత్రులు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి హైదరాబాద్ చెందినటువంటి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పాపతో ఎప్పుడు మాట్లాడారు? చివరిగా పాప ఏం మాట్లాడింది? 9:30 మాట్లాడినా అమ్మ బస్సు ఎక్కినా 9:30 బస్సు ఉంది అన్నావు కదా లగడిగా పూల అంటే డాడీ ఇంకా బస్సు రాలేదు, ఇంకో 2-3 నిమిషాలలో వస్తుంది అన్నది. 2 నిమిషాలు అయినా బస్సు ఎక్కినాక చెయ్యి బిడ్డ అంటే సరతి డాడీ అని ఒక మాట అన్నది. డాడీ మళ్ళీ మీరు వండుకుంటారుగా, నేను పొద్దుగాలు చేస్తలేను అన్నది. సరేలే అని మేము కూడా చేయలేదు. ఆ 9:36 చేసిన 35 నిమిషాలకు ఎత్తింది. ఇక అదే మాట నా బిడ్డ చేయలేదు, బస్సు ఎక్కింది చెప్పలేదు, ఎక్కలేని చెప్పలేదు. పొద్దుగాలు ఎప్పుడు చేసినట్టు బెంగళూరు దగ్గరికి వచ్చినాక 6 గంటలకు 7 గంటలకు ఫోన్ చేస్తాం. ఇంకో గంట సేపు అయితే నా హాస్టల్ దగ్గరికి పోతా, హాస్టల్లో పోయినాక చెప్పాలని చెప్పేది హాస్టల్ నుంచి వెళ్ళి ఆ కంపెనీ ఆక్సెన్సర్ కంపెనీలో పోయినాక బిడ్డ నువ్వు ల్యాప్టాప్ ముందర పెట్టుకొని నాకు చూపెట్టాలా అనేది. చూపెడతా డాడని ఎప్పుడైనా వాళ్ళ కంపెనీలో పోయినాక ల్యాప్టాప్ ముందర పెట్టుకొని నాకు వీడియో కెమెరా పెట్టేది. నా బిడ్డ ఎన్ని ఫోన్ చేసినా ఫోన్ కడతలేదు, జనసేపటిగా టీవీలో వస్తున్నది. తెలిసింది మీకు ఈ సమాచారం? మీ పాపకి ఇలా జరిగింది? మా వార్తలలో మా టీవీలో మేము చూసుకున్నాము. బస్సు హైదరాబాద్ నుంచి వెళ్ళి బెంగళూరు బస్సు 40 మంది తగ్గ అని చెప్పింది. నేనే చూసుకున్నా, మాకెవరు చెప్పలేదు. బస్సులో చూడగానే టీవీలో పెట్టగానే ఇంకో ఛానల్ పెట్టగానే అనుష అని, శృతి అనుష అని 2వ పేరు మా బిడ్డ వస్తుంది. 22 సంవత్సరాలని. నా బిడ్డకి 22 సంవత్సరాలే. మాకు అప్పటికే గుండెలు బెంగళూరులో ఏం చేస్తున్నారు పాప? ఎక్కడ కంపెనీలో చేస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ప్లేస్మెంట్ జాబ్ వచ్చింది. ఆమెతో చదువుకున్న వాళ్ళకి ఎవరు నాకు రాలేదు, నాకు రాకుండా మంచిగా ఉండు భగవంతా. రాత్రి బస్సు ఎక్కేటప్పుడు ఏమైనా ఫోన్ వచ్చింది మీకు? రాలేదు. మీకు సమాచారం అంతా వార్తల ద్వారా తెలిసినట్టు? వార్తల ద్వారా తెలిసిందే. ప్రభుత్వ అధికారులు మీకు ఎవరైనా చెప్పారు? చెప్పలేదు, మాకెవరైనా చెప్పలేదు. మేమే టీవీలో చూసుకున్నాం, భయపడుతున్నాను. నా బిడ్డ ఎన్నిసార్లు ఫోన్లు చేసినా వస్తలేవు. నా పెద్ద బిడ్డ అమెరికా నుంచి వెళ్ళి వాళ్ళ ఆక్సెన్సర్ కంపెనీలో మెసేజ్ పెడితే మా చెల్లి వచ్చిందా అంటే రాలేదని వాళ్ళు భయపడ్డారు. అమ్మ ఎప్పుడైనా నా బిడ్డ ఇంకా బస్సు బుక్ చేయగానే టికెట్ నాకు వాట్సాప్ పెట్టేది. వాళ్ళ మమ్మీ కన్నా నాకన్నా నేను ఎందుకో వాట్సాప్ పెట్టలేదు. నేను కారు ఎక్కినాక కూడా చెప్పినా నువ్వు బుక్ చేసిన టికెట్ నాకు పెట్టి బిడ్డ అని చెప్పి పెట్టలేదు. కానీ మాకు అనుమానం రాగానే టీవీలో అనుమానం వచ్చింది. మాకు అదే నిజమైన వార్త, కానీ ఇంకా వారే వార్త ఏం తెలియదు.